హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ అలీం. మ్యారేజ్కి ముందు అంటే వివాహానికి ముందు కొన్ని పరీక్షలు చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో జాబ్ దొరికి వారు సెటిల్ అయ్యాక వివాహానికి ప్లాన్ చేసుకోబోయే లోపల పురుషులకు 30 to 33 ఇయర్స్ వస్తుంది. ఆడవారికి 28 to 30 ఇయర్స్ వస్తుంది. ఈ కారణంగా లేట్గా వివాహం చేసుకోవటం వలన కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి ఎటువంటి సమస్యలు అని కింద చూద్దాము. ఎటువంటి టెస్ట్ చేయొచ్చు, వాటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మగవారికి ఎటువంటి టెస్ట్ చేయొచ్చు అంటే సెమన్ అనాలిసిస్ టెస్ట్. సెకండ్, మేల్ ప్రొఫైల్ అంటే హార్మోన్ టెస్ట్. మగవారికి కొన్ని హార్మోన్ టెస్ట్ ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్, టీఎస్హెచ్, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరోన్ హార్మోన్, ఈ విధంగా చాలా చాలా ముఖ్యమైన టెస్ట్ ఇవి చేయొచ్చు. సో చాలామంది వివాహం అయినాక బేబీ కోసం ప్రయత్నించినప్పుడు చాలామందికి లేట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లంతో మన క్లినిక్కి చాలామంది వస్తున్నారు. వారికి సెమన్ టెస్ట్ చేసి చూసినప్పుడు అందులో కొందరికి నార్మల్గా కౌంటింగ్ 40 మిలియన్స్ ఉండవలను, కానీ వీరికి 2 మిలియన్స్ 5 మిలియన్స్ ఉంటాయి. ఇంకా కొందరికి 0 కూడా ఉంటాయి. అదే విధముగా మొటిలిటీ తక్కువగా ఉంటుంది. మార్ఫాలజీ 4% ఉండవలను, బట్ తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లంతో బేబీ కోసం ప్రయత్నించినప్పుడు లేట్ అవుతుంది. అదే విధముగా మేల్ ప్రొఫైల్ ఎందుకోసం అంటే మేల్ హార్మోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 విషయాలకు ముఖ్యమైనది. వైవాహిక జీవితానికి ఈ ఒక టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇది చాలా చాలా ముఖ్యమైనది. స్పెర్మ్ ఉత్పత్తికి ఈ ఒక హార్మోన్ చాలా ముఖ్యమైనవి. సో ఈ హార్మోన్ టెస్ట్ వివాహానికి ముందు చేసుకోవటం చాలా చాలా ముఖ్యమైనది. ఈ ప్రాబ్లం ఉన్నవారు భయపడకండి. మ్యారేజ్కి ముందుగానే ఫుడ్ ద్వారా, మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకోండి. ఆడవారికి చూస్తే అల్ట్రాసౌండ్ స్కాన్, యూఎస్జి స్కాన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎగ్ మెచ్యూరిటీ అభివృద్ధిని చూడొచ్చు. ఆడవారికి చాలామందికి నీరుగడ్డలు ఉంటాయి. దీన్ని ఇర్రెగ్యులర్ మెన్సెస్ అని చెప్తారు. మ్యారేజ్కి ముందు ఈ స్కాన్ చేసి చూడటం చాలా చాలా మంచిది. అదే విధముగా ఫీమేల్ ప్రొఫైల్ టెస్ట్ ఉంది. ఈ ఫీమేల్ ప్రొఫైల్ టెస్ట్ చేసి చూసేది చాలా చాలా మంచిది. ఇందులో ఏఎంహెచ్ ఎగ్ మెచ్యూరిటీ ఎలా ఉంది అని చూడొచ్చు. లేట్ మ్యారేజ్ వల్ల ఇలాంటి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టెస్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది. అది కాకుండా వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. వివాహం అయ్యి 1 మంత్ 2 మంత్లో కూడా క్లినిక్కి వస్తుంటారు. సార్, వివాహం అయ్యాక మాలో కాంటాక్టే లేదు అని చెప్తున్నారు. ఫస్ట్ రీజన్ హార్మోన్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల అంగస్తంభన తక్కువ అవటం, వీర్యం తక్కువ అవటం ఉంటుంది. దీనివల్ల వారికి వైవాహిక జీవితంలో తృప్తి ఉండదు. ఒకవేళ తక్కువ ఉంటే ఇంక్రీజ్ అవటానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఆడవారికి కూడా కొన్ని హార్మోన్స్ తక్కువ అవటం వల్ల ఫీలింగ్స్ తగ్గటం వల్ల భర్త దగ్గర కొంచెం దూరంగానే ఉంటారు. అటువంటి మగవారు హార్మోన్ టెస్ట్ చూడటం చాలా మంచిది. ఆడవారికి ఒక అల్ట్రాసౌండ్ టెస్ట్ చూసి అందులో నీరుగడ్డలు ఉన్నాయా, ఇంకా ఎగ్ మెచ్యూరిటీ ఉందా అని చూడొచ్చు. ఇంకా హార్మోన్ టెస్ట్ కానీ చేసి చూడొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. నాకు కాల్ చేసి మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ధన్యవాదాలు.